మోదీ బెంగళూరు పర్యటన సందర్భంగా కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. రాగిగుడ్డ మెట్రో స్టేషన్ వద్ద బీజేపీ కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా జెండాలను ప్రదర్శించారు. తమ పార్టీ వల్లే బెంగళూరు అభివృద్ది జరిగిందంటూ నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీ నేతలను దూరంగా పంపించి వేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. ప్రధాని మోదీ బెంగళూరులో పర్యటిస్తున్నారు. బెంగళూరు పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభించడంతో పాటు కూడా శంకుస్థాపన కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కూడా ఆయన మరికొద్ది సేపట్లో రాగిగుడ్డ మెట్రో స్టేషన్ వద్దకు చేరుకొని కూడా ఎల్లో లైన్ సేవలు ప్రారంభించనున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఇక్కడ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంటుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ జెండాలతో పాటు కూడా బీజేపీ నేతలు కూడా ఇక్కడికి చేరుకొని వారి జెండాలను కూడా ప్రదర్శిస్తూ కూడా ఇక్కడ నినాదాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉండగా కూడా బీజేపీ ఆధ్వర్యంలో ఈ మెట్రో సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కూడా మెట్రో సేవలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటుంది. ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఇక్కడికి చేరుకొని కూడా తమ పార్టీ వల్లనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పి కూడా ఇద్దరు కూడా పోటాపోటీగా కూడా నినాదాలు చేసుకుంటున్న పరిస్థితులను మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడే కూడా ఈ బెంగళూరు సెంట్రల్ సంబంధించి ఎంపీ తేజస్వి సూర్య కూడా ఇక్కడ ఉన్నారు. ఆయనతో పాటు కూడా ఇక్కడ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇక్కడ స్థానిక నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని కూడా వారు నినాదాలు చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని పోలీసులు ఇక్కడ వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు. పోలీసులు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఇరు పార్టీ నేతలను కూడా ఇక్కడి నుంచి పంపేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇరు పార్టీ నేతలు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా సాధారణ ప్రజలందరూ కూడా ఇక్కడ చేరుకొని పోటాపోటీగా కూడా ఇరు పార్టీల జెండాలను కూడా ప్రదర్శిస్తూ ఇక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటుందని చెప్పాలి. వారిని పోలీసులంతా కూడా ఎలాంటి ఘటన చోటు చేసుకుండా ఇక్కడికి చేరుకుని వారిని ఇక్కడి నుంచి పంపేసే ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడికి చేరుకొని కూడా బెంగళూరు వాసులకు చిరకాల కోరికగా ఉన్న ఈ ఎల్లో మెట్రో సేవలను ప్రారంభించనున్నారు. ఈ ఎల్లో మెట్రో సేవల ప్రారంభంతో ఇటు బొమ్మసంద్ర వరకు కూడా ఎలక్ట్రానిక్ సిటీ బొమ్మసంద్ర వరకు కూడా మొత్తం కనెక్టివిటీ ఏర్పడే పరిస్థితి ఉంది. ఇప్పటికే పర్పుల్ కానీ గ్రీన్ లైన్ మెట్రో సేవలు అందుబాటులో ఉండగా వాటికి అనుసంధానంగా కూడా ఎల్లో లైన్ ప్రారంభం అవడంతో మొత్తం 99 కిలోమీటర్ల మేర కూడా బెంగళూరు నగరంలో మెట్రో సేవలు విస్తరించనున్నాయి. ఆ తర్వాత ఫేజ్ 3 కూడా 44 కిలోమీటర్ల మేర కూడా ఫేజ్ 3 మెట్రో సేవలను అభివృద్ధి పరిచేందుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభలో పాల్గొని కూడా ఈ బెంగళూరు నగరంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ఆయన ప్రస్తావించే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం అయితే రాగిగుడ్డ మెట్రో స్టేషన్ వద్ద బీజేపీ నాయకులు కానీ అట్లాగే కాంగ్రెస్ నేతలు ఇరు పార్టీ నేతలు కూడా ఇక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున తమ పార్టీ వల్లనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కెమెరా పర్సన్ సునీల్ తల్సి, రుత్విక్, కేబీ